హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గారు. ఈరోజు మనమైతే ఇక్కడికైతే వెళ్తున్నాం. ఎక్కడికి? ఇక్కడ మైడిన్ అనేసి ఒక మాల్ ఉంది, మార్ట్. అక్కడికి వెళ్ళేసి మనం మలేషియాకి వచ్చేసి 15 days అయితే అయిపోతుంది. ఇప్పుడు మనకి బట్టలు ఉతుకోవడానికి సోపులు అవన్నీ తీసుకోవాలి. అందు గురించి అయితే ఇక్కడ పక్కన ఇటు సైడ్కి వెళ్ళేసి ఇటు లెఫ్ట్ తిరిగితే మైడిన్ అనేసి ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తున్నా. ఇక్కడ మన ఇండియాలో వచ్చేసి కొన్ని ఏరియాస్లో వచ్చేసి ఏంటంటే ఇది చూస్తాం, ఇది ఒకటో రెండో బెంజులు BMW చూస్తే మో అంట. ఇక్కడ 10 నిమిషాలకు ఒకటి, 5 నిమిషాలకు ఒకటి కనిపిస్తుంది. చూడు, అక్కడ ఒకటి, ఇక్కడ ఒక BMW ఎక్కువ వాడుతున్నారు, మెర్సిడీస్ వాడుతున్నారు. తర్వాత టయోటా, ప్రోటాన్ అనేసి ఇక్కడ లోకల్ ఉంది, అది కూడా టయోటా ప్రోటాన్ అనేసి ఒకటి ఇక్కడ లోకల్లో ఉంది. ఆ కార్లు ఎక్కువ వాడుతున్నారు. తర్వాత హోండా కార్లు ఇదే మాదిరి మన ఇండియాలో కానీ పెడితే ట్రాఫిక్, అదిగో ప్రోటాన్ అని చెప్పాను కదా, అది ఇదే మాదిరి మన ఇండియాలో కానీ పెడితే ఈ పాటికి ట్రాఫిక్ జామ్ అయిపోయి హార్లను కొట్టుకుంటూ, అయ్యో ఇంకా ఎందుకులే. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు వరకు హారన్ అనేది కొట్టరు. ఇక్కడ మలేషియాలో అనేది హారన్ అస్సలు యూజ్ చేయరు. స్మోకింగ్ అయితే మామూలుగా ఏదో బాగుంది. స్మోకింగ్ అయితే ఎక్కువ అసలు. టయోటా ఇప్పుడు మనం స్ట్రైట్కి వెళ్ళేసి రైట్ తీసుకోవాలి. కొంచెం రైట్ తీసుకుంటే మనకి మైడిన్ అయితే వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఎంప్లాయర్ ఈసా మీద వచ్చినప్పుడు మీరు బయట తిరగకూడదు. ఎందుకు అంటే మీకు వర్క్ పర్మిట్ లేదు కాబట్టి. మీకు వర్క్ పర్మిట్ ఉండిందనుకో మీరు ఎక్కడైనా తిరగచ్చు. ఇంకొకటి, వర్క్ పర్మిట్ ఇంకా రాలేదు నాకు. వర్క్ పర్మిట్ వస్తే ఇక్కడ పక్కన KL టవర్ అని ఒకటి ఉంది, నాకు పక్కనే ఒక 30 kilometers ఉంది. అక్కడికి వెళ్తా. అక్కడికి వెళ్ళేసి మంచిగా వీడియోస్ అయితే తీస్తా. ఎక్కడికి వెళ్ళినా కాదు, ఈ లేడీస్కి మటుకు మంచి డ్రెస్సెస్ ఇక్కడైతే ఉన్నాయి. అది మైడిన్. ఇప్పుడు మనం మైడిన్లోకి వెళ్ళేసి షాపింగ్ చేద్దాం. రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్త. ఇప్పుడైతే మైడిన్కి పైకి వచ్చేసాను. ఎక్కడ ఉంటాయి. ఇంకొకటి, ఇక్కడ వాళ్ళని వీడియోస్ తీయకూడదు, గొడవ అవుతాయి. తెలియకుండా తీసేసాడు. పేస్ట్ కూడా ఒకటి తీసుకోవాలి. పేస్ట్ ఏది తీసుకోమంటారు చెప్పండి? 10 రింగర్స్ ఇది, ఇంటూ 18 రూపాయలు వేసుకోండి. ఏది తీసుకోవాలి? క్లోజప్ అయితే లేదు కానీ పెప్సిడెంట్ కూడా ఉంది. ఆఖరికి క్లోజప్ అయితే లేదు. చూసుకోండి, క్లోజప్ ఎవరైతే మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా మలేషియాలో క్లోజప్ పెట్టండి. ఇటు సైడ్ వచ్చేసి మొత్తం షాంపూ తీసుకోవాలి. ఒకటి యాడైనా ఉందా చూద్దాం. ఇవన్నీ అసలు పెద్ద అమ్మాయి ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి తీసుకున్నా. ఏది తీసుకున్నా? బట్టల సోప్ అయితే లేదు. Pwedeng posta ambi, only proceed to customer service. Pwedeng posta ambi, only proceed to customer service. బట్టల సోప్ అదే అక్కడ పోయినసారి వచ్చి చూసినప్పుడు లాస్ట్లో ఉండింది, ఇప్పుడేమో కనిపించట్లేదు.
వీడియోస్ ఇక్కడ వాళ్ళు కొత్తగా చూస్తున్నారు. ఇవన్నీ గిన్నెలు అరే మొత్తం తిరిగానరా, అసలు లేదు. మొత్తం అంతా తిరిగా, ఎక్కడా లేదు. పోయినసారి వచ్చినప్పుడు అయితే ఇక్కడే తీసుకున్నాం. ఎక్కడ దీంట్లో ఇటు సైడ్ కూడా లేదు. ఇటు సైడ్ అన్నీ కుకింగ్ సంబంధించినవి. డ్యూటీలోకి ఒక కప్పు తీసుకోవాలి. ఇక్కడ అది సోపు కనిపించట్లేదు. మిగతా అన్నీ కనిపిస్తున్నాయి కదా. బట్టల సోపు, పర్ఫ్యూమ్స్ అయితే ఇక్కడ మామూలుగా అన్నీ సంపేసినాయి. ఒకటి కూడా తీసుకోవాలి. మాయిశ్చరైజర్ ఒకటి తీసుకోవాలి. బాడీ లోషన్ అన్నీ తిరిగినాను, ఇంకెక్కడా లేదు. అయిపోయింది, తీసేసుకున్నా. కిందకైతే వచ్చాను. ఇక్కడ ఇంకొకటి వచ్చేసి బీచ్ అని అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓయ్ నీకే కిచెన్ ఏది కావాలో చెప్పు, పంపిస్తా. ఫుల్ అవుట్ పెట్టేది. జనాలు చూసినట్టున్నారు. తర్వాత వచ్చేసి చాక్లెట్లు మా రోహన్ గడికి పంపించాలి. ఇక్కడ ఎక్కువ కిట్ క్యాట్ వచ్చి నీకు కిట్ క్యాట్ పంపిస్తా, తీసుకో. అంతా ఊరకాయలు, జామ్స్, ఇవన్నీ కర్రీస్, ఇవన్నీ జామ్స్, ఇవి గుడ్లు. ఇవి మన తెలుగు వాళ్ళు, ఇండియా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా, తెలుగు వాళ్ళు కాదు ఇండియా వాళ్ళు, అది బిస్కెట్లు తీసుకున్నాం అనుకుంటాను. ఇవి ఇవన్నీ కూల్ డ్రింక్స్. ఇవి ఇక్కడ కోకు, పెప్సీ, థమ్స్అప్ అనేది అస్సలు లేదు ఇక్కడ. పైన ఎక్కడ చూసినా కూడా షాపింగ్ మాల్. ఇక్కడ ఇప్పుడు ఇదంతా అయిపోయిందా, బిల్డింగ్ దగ్గర కూడా ఎంత తలనొప్పి. చూడ అరుచుకుంటాం బాబు అంత తమిళ లైన్ మొత్తానికైతే తీసేసుకునేసి మొత్తానికైతే తీసేసుకున్నాను. కోకో, బటర్ సబ్బులు తీసుకున్నాను. ఈ మొత్తం వచ్చేసి 20 రింగట్స్ అయినాయి. 20 రింగట్స్ అంటే ఇంటూ 18 వేసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇక్కడ రోడ్డు మీద చూడండి. ఇంకొకటి, ఈరోజు మలేషియాలో కింగ్డమ్ ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు అనమాట. ఆయన పుట్టినరోజు ఈరోజు, అందుకే ఇక్కడ పబ్లిక్ హాలిడే 4x4. ఇక్కడ కార్లకైతే అసలు తిరగలేదు. సూపర్, మంచి కార్లు ఉంటాయి, బాగుంటుంది మలేషియాలో. కొత్తగా అయితే వీడియోస్ స్టార్ట్ చేశాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో తోసేయండి. మలేషియాలో మంచి వీడియోస్ ఇంకా తీసుకొని వస్తా. ఈ పేస్ట్ వచ్చి 9.5 రూపాయి, అంటే ఏళ్ళ డబ్బుల్లో వచ్చేసి. ఈ 3 సబ్బులు వచ్చేసి 2.5 రూపాయి, కోక్ వచ్చేసి 1.5 రూపాయి, షాంపూ వచ్చేసి 4.5 రూపాయి ఏళ్ళ డబ్బుల్లో. మన డబ్బులు అయితే ఎక్కువే. 20 రింగట్స్ అంటే 18 × 20 ఎంత అవుతుందో కింద కామెంట్ చేసి చెప్పండి ఫాస్ట్గా.